పెద్దరెడ్డి వద్దన్నారు, బిల్డింగ్స్ వస్తాయా ఆ చెట్లు నాటేది వద్దండి చెప్పాను. మళ్ళీ ఆ పిల్లలు లెటర్ తెమ్మంటారు మీరే. అట్లా చెప్తారు, ఇట్లా చెప్తారు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఫోన్ చేసినాడు, ఏమైంది రా మధ్యాహ్నం ఆఫీస్కి అంటాడు. ఏమైంది? ఏమైంది? అబ్బాయి నేను కన్విన్స్ చేసి మాట్లాడుకుంటాను. ఎందుకు ఇప్పుడు ఆయన అడతాను వచ్చినాయి. ఇప్పుడు అవి కాదు నా, ఆ వర్క్ నేను చేయాలి. వద్దన్నారు, బిల్డింగ్స్ వస్తాయని వద్దు. పెద్దరెడ్డి అన్న ఎందుకు వద్దంటాడు నా, చెట్లు నాటుదాన్ని. అవునా, బిల్డింగ్స్ గవర్నమెంట్ చూసుకుంటుంది, చుట్టూరు ఉన్నాయి కదా. ఎవరు తగిలిచ్చినారు? మీరే సార్. ఏం తగిలిచ్చినారు? ఉండేది ఉన్నట్టు చెప్పి ఉన్నట్లే చెప్తాను బా. నువ్వు ఎంత విరుద్ధంగా మాట్లాడతావు. నేను ఏం చెప్తాను, ఆయన కన్విన్స్ నేను చేసుకునే ఉండే విషయం ఆయన చెప్తాను బా. మీకు చెప్పడం లేదు, ఆయనకే చెప్తాను. ఈ పరిస్థితి బిల్డింగ్స్ వస్తాయంట, కొత్త చెట్లు నాటేదానికి తావలేదు అంటాడు. నా చెట్లు చుట్టూరు నాడతాను నేను, దాన్ని ఆపేదానికి అయితే లేదు. వర్క్ అయితే ఖచ్చితంగా నేను చేయాలి. మేడం తో మాట్లాడి కూలీలతో చేసేట్టుగా ఉంటే చేసుకో. కూలీలతోనే చేస్తాను. జేసీబీతో చేస్తే నాకు బిల్లే పెట్టద్దు. జేసీబీతో మండలంలో ఎక్కడ లేదు. నాకు ఏది వద్దు, నాకు మనుషులతోనే చేయిస్తాను. ఫీల్డ్ అసిస్టెంట్ నువ్వు చేయాల్సిన పరిస్థితి ఏమంటే జియో ట్యాగ్ తీ. ఫస్ట్ ఏ వర్క్ అయినా కానీ జియో ట్యాగ్ తీసి మళ్ళీ టీఏకి జేఈకి ఇద్దరికి ఇన్ఫార్మ్ చేయి. మీకు ఏమన్నా ప్రెజర్ ఉంటే చెప్పొచ్చు కదా ఆ రోజే. ఏమని ప్రెజర్? చెట్లు నాటేదానికి తావులేదు, బిల్డింగ్స్ వస్తాయి అని చెప్తాను. ఎవరు చెప్పినారు? పెద్దరెడ్డి ఆయనకి ఏం సంబంధం అన్నా? ఆ పంచాయతీలో వ్యక్తి కదా ఆయన. నేను ఆ పంచాయతీ మండల అధ్యక్షుడున్నా, అదే ఇతరపల్లి గ్రామానికి. ఆ పంచాయతీలో ఇబ్బంది వస్తుంది. ఏమన్నా ఇబ్బంది అంటే వర్క్ చేయాలంటే చెట్లు నాటేదానికి తావులేదు. ఏ చెట్లైనా కానీ నా చుట్టూరు జాగా ఉంటుంది, కానీ మధ్యలో ఎందుకు బిల్డింగ్ కార్డు మేము ఎందుకు నాడతాము? ఇప్పుడు ప్రపోజల్ వాళ్ళే కదా చెట్లు పెట్టినారు కావాలనేసి. మీకు లెటర్ కానీ అంటే మీరు కావాల్సగానే లెటర్ వాళ్ళు ఇయర్లే వీళ్ళు చెప్పింటారా, నువ్వు అక్కడి నుంచి తీసుకొని రావని నాకు చెప్పినావు. నేను లెటర్ తీసుకొచ్చినాను కదా, అంటే వాళ్ళకి చెట్లు కావాలనే కదా వాళ్ళు లెటర్ ఇచ్చినారు. మళ్ళీ మీరు ఇచ్చేదానికి ఏమి? మీరు ఇదే పనులు చేయలేకపోయి వర్కులు లేవు అని చెప్తే, ఇప్పుడు పీడీ గారు చెప్తే పీడీ గారు మాకు ఎన్ని పనులైనా ఇచ్చినామని నేను చెప్పినాము, ఎందుకు జరగలేదు? ఒకవేళ ఇట్లే జరిగిందంటే ఒక క్యాడర్ పేరు వాళ్ళ ఇది పేరు మొత్తం అంతా మేము ఇస్తాం ఖచ్చితంగా. చెప్పేది కరెక్ట్, అందరిని మార్చేసి లేదా నన్ను మార్చి నేను ఆడ వరకు పెడతా అంటే మీరు పెద్దరెడ్డి గారు నిలిపేయండి అని చెప్తాను. బిల్డింగ్స్ వస్తాయి నిలిపేయండి అని చెప్తున్నాడు ఆయన. ఆ ప్రెజర్ ఉంది నాకు ఆ పంచాయతీలో. ఏం చేశారు? మా పంచాయతీలో ఏ పని చేయొద్దని చెప్పినారు పెద్దరెడ్డి. ఏ పనే జరగలేదు. ఇప్పుడు 5 నెలల నుంచి పని జరగల. ఈ పంచాయతీ కాదు మండలం నుండి ఎక్కడ పని జరగల. ప్రెజర్ ఆ విధంగా ఉంది. నన్ను అయితే ట్రాన్స్ఫర్ చేపించేసి నీ వల్ల అయితే పీటీ సార్ చెప్పి నా వల్ల కావడం లేదు. టెన్షన్ భరించలేదు. నేను చెప్పేసి రాకేష్ నువ్వు ఆ విధంగా అనొచ్చున్నా, తగిలించే దొంగ ఉన్నారు సార్ అని అనొచ్చునా? ఏం తగిలించిన అంటే మీరిద్దరికి తెలుసు కదా ముందే, ఏమని ఇట్లా పెద్దరెడ్డి అన్న నిలిపినాడు, పెద్దరెడ్డి అన్న చేయొద్దన్నాడు అని మీకు తెలుసు కదా. నేను వచ్చినాడు కదా, వచ్చిన రోజే చెప్పింది. ఏమని? ఈ విధంగా చెట్లు నాటాలి. నేను వచ్చిన రోజే ఆయనకి ఎట్లా తెలిసింది? మీరు చెప్తేనే కదా తెలుస్తుంది. మీరు చెప్పినారు అన్న ఇట్లా పలాని స్కూల్లో చెట్లు నాటాలని ఉన్నారంటే నిలిపేయని ఆయన చెప్పింటాడు. ఆ రోజు నువ్వు నాకు చెప్పొచ్చు కదా.